ఇల్లు అంటే మళ్ళా మళ్ళా కట్టుకునేది కాదు. ఒక్కసారి కట్టుకుంటే 100 ఏండ్లు పదిలంగా ఉండాలి. అందుకే ఓ రూపాయి ఎక్కువైనా మాయే మంచి సిమెంటు సీకులు అన్ని తీర్లా గట్టిగా ఉండేటట్టు చూసుకుంటారు చాలా మంది. ఇంజనీర్ను పిలిపించి ఓ పటంకి ఇచ్చి వాస్తు గీస్తూ చూపించి ఇల్లు కట్టుకుంటుంటారు. 199 మంది ఇల్లు కట్టుకునే కాడ అస్సలు లాపర్వా చేయరు. కానీ ఇగో గిసొంటోళ్ళు కూడా అక్కడక్కడ ఉంటారు కొంతమంది. చూడుర్రి ఎంత మంచిగా కట్టిండో బిల్డింగ్. ఎక్కడనైనా బిల్డింగ్ గట్టిగా నిలబడాలంటే పిల్లర్లు గట్టిగా ఉండాలి. కానీ పట్నంలో కొన్ని జాగాల్లో బిల్డింగులు అదాట్న కూలిపోకుండా ఉండాలంటే పక్క బిల్డింగులు గట్టిగా ఉండాలి. అట్లుంటది మరి మనలో ఈగురం. అగ చూడర్రే ఎవడు కట్టిండో సిమెంటు ఇసుకే ఎవడు కలిపిండో ఏ ఈగురం తక్కువ ఇంజనీరు ప్లానింగ్ గీసిండో అన్నింటికి మించి పిల్లర్లకు వేసిన సీకులు ఏడికెంచి తెచ్చిండ్రో గాని బిల్డింగ్ ఎవరిలో నూకేసినట్టు ఒక్క దిక్కొరిగింది. కొండాపూర్లో ఉన్న సిద్దిక్ నగర్లో కట్టిండ్రు ఈ ఈగురమైన ఇల్లు. 50 గజాలలోనే 4 అంతరాల బిల్డింగు లేపిండ్రాట. ఏనుగును సైకిల్ ఎక్కించినట్టు 50 గజాలల్లో ఎన్ని పిల్లర్లు పడతాయి, ఎంతమందం పిల్లర్లు పడతాయి, వాటి మీద ఏ నెత్తి మాసినోడన్నా గాని అంతరాల బిల్డింగ్ కడతాడా చెప్పుండ్రి. అట్లా కట్టిండు కాబట్టే గిట్లా పక్కకు జొలిగింది బిల్డింగు. ఎమ్మటే వాళ్ళు వీళ్ళు ఫోన్లు కొడితే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు పోయి బిల్డింగ్ అంతా కూలగొట్టే కథ అయింది. ఆ ఇంటి చుట్టుముట్టున్న ఇండ్లలో ఉన్న పబ్లిక్ను అంతా ముందుగానే ఖాళీ చేయించిండ్రు ఆఫీసర్లు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే బిల్డింగ్ ఒక్క దిక్కు ఒరిగేటాలకు ఎమ్మటే ఎక్కడి సామాన్లు అక్కడనే ఇడిచిపెట్టి అందులో ఉన్న 30 మంది బయట కూరుకొచ్చిండ్రాట. దిగేలోపే ఇల్లు ఎక్కడ ఊలి పడుతుందోనని ఒక ఆయన 3వ అంతరంలోకి వెళ్ళి దునికితే దెబ్బలు తగిలి దవాఖానలో పడ్డాడట. కానీ గంత పెద్ద బిల్డింగ్ కట్టడానికే ఎన్ని లక్షలు ఖర్చయింటది. అవన్నీ ఇప్పుడు గంగల పోసినట్టే కదా. ఎంత ఈగురం తక్కువలు కాకపోతే గట్ల కడతారు. అందుకే వెనక ముంగట చూడకుండా ఎత్తు మీద ఎత్తు వేసుకుంటా పోవద్దు. అయినా ఇల్లు కట్టేటోడు గాయంత చూసుకోడా, పైసలు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.